శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జిల్లా విద్యాశాఖ ఆఫీసును ప్రారంభించామని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో డీఈఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు విద్యాశాఖకు కొత్త రూపు తీసుకొచ్చారన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, సింధూర, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డికి విద్యాశాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. सर्वविघ्नचिदैतस्मै महागणाधिपतये नमः। वागर्थात्मतं प्रप्तो वागर्थ प्रतिमन्त्रे जगदम्बिकं वन्दे पार्वती पंपानकं शारदारामयं जनमविकरं कर्पूररूपं सदाशिवं देवदेयं देवदेयानि देवपते सदकल्पनं कुर्यताम्। చాలా ఆనందంగా అంతేకాకుండా ఎడ్యుకేషన్ మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి రూపకల్పన చేసి దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. తల్లికి వందనం కింద దాదాపు 9,668 కోట్ల రూపాయలు 43 లక్షల మంది తల్లులకి 67 లక్షల మంది పిల్లలకి ప్రతి సంవత్సరం 15,000 చొప్పున చదువుకోవడానికి అందచేయడం అంటే ఇది ఒక అతిపెద్ద రికార్డ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకి పెద్దలకి అందరికీ మన అన్నా క్యాంటీన్. బాపట్ల జిల్లా చీరాలలో వీరరాఘవ స్వామి ఆలయం పునర్నిర్మాణం భూమి పూజలో ఎమ్మెల్యే మాలకొండయ్య దంపతులు పాల్గొన్నారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణ భూమి పూజను తాము చేయడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని మాలకొండయ్య తెలిపారు. సనాతన ధర్మం, హిందూతత్వం చెక్కు చెదరని దేశం ప్రపంచంలో ఒక్క భారతదేశమని ఎమ్మెల్యే మాలకొండయ్య స్పష్టం చేశారు. ఎన్నో తరాల క్రితం స్వామివారిని ఇక్కడ చీరాల ప్రజలు, ఆనాడున్న ప్రజలు ఆ స్వామివారి యొక్క గుడిని కట్టి కొన్ని ఏళ్లగా వారందరూ కూడా వారి యొక్క సేవలను తీసుకుంటూ వారి ఆశీస్సులను తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం సభను విజయవంతం చేద్దామని కర్నూలు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం సభను సక్సెస్ చేసి మంత్రాలయం నియోజకవర్గానికి నిధులు రాబడదామన్నారు. మంత్రాలయం మండలం మాధవరంలో చంద్రబాబు గురువారం పర్యటిస్తారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. సభా ఏర్పాట్లు, హెలిప్యాడ్ గ్రౌండ్ను తిక్కారెడ్డి పరిశీలించారు. మన ముఖ్యమంత్రి వర్యులు మంత్రాలయం నియోజకవర్గం ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశం జరుపుతున్నారు మాధవరం మన గ్రామంలో. మన గ్రామానికి ఎంతో విశిష్టత ఉంది, దాన్ని మనం చూసుకుందాం. రేపు కార్యకర్తలు లోపల 1000 మందే ఉంటారు కాబట్టి 1000 మంది కూర్చోండి, మిగతా వాళ్ళు బయట ఉండి మనం అంటే మన చంద్రబాబు నాయుడు వచ్చినాడు, మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కానీ మనం చూపించే ప్రేమతో ఆయన నిధులు ఇచ్చే పరిస్థితిలో మనం ఉండాలి. అందరికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే మన కుటుంబ విషయం. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీతో 3,000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తే లీకేజీలతో మోదీ ప్రభుత్వం విద్యార్థులను నిలువునా ముంచిందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడానికి మోదీ చర్యలే కారణమని రాజ్ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో 1,000 మంది విద్యార్థులను కలిసి భరోసా కల్పిస్తే మోదీ మాత్రం విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఛాత్రంకి గోంజ అంటే విద్యార్థుల స్వరం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు 3,000 మంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో నీట్ పరీక్షలు లీక్ వల్ల, తర్వాత దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడం, అనేక మంది చదువుకున్న విద్యార్థులు రోడ్డుపైకి రావడం అంశంపై ఇవాళ తీవ్రమైనటువంటి పేపర్ లీక్ల ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయానికి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేశాం.
ఈ రాజస్థాన్ కోటాలో జరిగినటువంటి ఒక సభలో జోడో యాత్రలో కోట్లాది మందిని కలిసిన రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువకులు ఈరోజు జంజీలు దేశ భవిష్యత్తు అయినటువంటి మన బిడ్డల కాగజ్ నగర్లోని ఎస్పీఎం కార్మికులపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఏఐసీసీ మహిళా కార్యదర్శి అదిత విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ధర్నాలు చేయడం ఏంటని అదిత ఫైర్ అయ్యారు. ఎస్పీఎం పరిశ్రమలో సమస్యలపై రాజ్యాంగబద్ధంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న మంత్రి వివేక్పై విమర్శలు తగదని అన్నారు. బీఆర్ఎస్ నేతలను తీవ్రంగా విమర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆ పార్టీలోనే చేరి కాంగ్రెస్ నేతలను విమర్శించడం స్వార్థ రాజకీయమన్నారు. తమ ప్రభుత్వం రైతులు పేదల పక్షాన నిలుస్తుందని అదిత తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న గారు, మీరు ఒకప్పుడు కేటీఆర్ కేసీఆర్ గారి పాలనపై వారి పాలన వచ్చేసి దొరల పాలనని చిత్తశుద్ధి లేకుండా మాట్లాడడం, తీవ్ర విమర్శలు చేయడం, నిన్నొక మాట ఈరోజు ఒక మాట మాట్లాడే మీరు నిజంగా సిద్ధాంతమైన రాజకీయం చేస్తున్నారా లేకపోతే స్వార్థ రాజకీయాలు చేస్తున్నారా? మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ మీ బీఆర్ఎస్ నాయకుల్ని మరియు పెద్దలైన కోనేరు కోనప్ప గారిని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం, కార్మికుల కోసం మరియు రైతుల కోసం పనిచేస్తుంటే అది చూసి ఓర్వలేకనా మీ ఆందోళన ఇదంతా? అయితే ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకప్పుడు గతంలో మీరు మౌనంగా ఉన్నారు కాబట్టే వాళ్ళు మీ మాటలు నమ్మదలుచుకోలేదు. మీరు చేసే ఈ ధర్నాలను కూడా వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవాలనుకోవట్లేదు. సో దయచేసి స్వార్థ రాజకీయాలు కాకుండా ప్రజలను తప్పుదారి పట్టించకుండా మీరు ధర్నా చేయడం ఆపేయాలని నేనే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ధాన్యం కొనుగోలులో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్త ఆడిట్ నిర్వహించాలని వేములవాడ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు డిమాండ్ చేశారు. చందుర్తి మండలం సనుగులలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో పాటు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకునే సమయంలో మోసపోతున్నారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలుతో అవకతవకలతో రైతులకు ద్రోహం చేశారని అన్నారు. నకిలీ ట్రక్ షీట్లు, రవాణా రికార్డులు పరిశీలించాలని వికాసరావు డిమాండ్ చేశారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రతిభా ఫౌండేషన్ సహకారంతో వారికి శుద్ధ జల ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్లాంట్ ప్రత్యేకత ఏంటంటే, మేము ప్లాంట్ కాంట్రిబ్యూట్ చేస్తే మరి గంగిరెద్దు బంధువులు, ఈ గ్రామస్తులు వాళ్ళ నిధులతోనే వారు ఈ మధ్య కాంపౌండ్, ఈ రూమ్, వాటర్ ప్లాంట్కి రూము వాళ్ళు స్వయానగా నిర్మించి మనకందరికీ వారు స్ఫూర్తిదాయకం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రజల భాగస్వామ్యానికి ఇది ఈరోజు సనుకుల గ్రామంలో గంగిరెద్దున కాలనీ వారు నిదర్శనం. పబ్లిక్ ఆర్టీఎస్ కుడి కాలువ నిర్మించాలనే డిమాండ్తో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు సోమప్ప కూడలిలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీఎస్ కుడి కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 2 ఏళ్లలో ఏమీ జరగలేదన్నారు. సీఎం తన హామీని మర్చిపోయారని సిపిఐ నాయకులు అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న సీఎంకు ఆయన హామీని గుర్తు చేసేందుకు ధర్నా చేపట్టినట్లు వారు తెలిపారు. రేపటి రోజున మంత్రాలయం నియోజకవర్గం మాధవరంకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి సందర్భంగా ఆయనకు మర్చిపోయినటువంటి ఒక హామీని గుర్తు చేయడానికి, ఆయన మర్చిపోయిన ఒక హామీని గుర్తు చేయడానికి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న 2023 ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఆర్టీఎస్ కుడికల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది. 2 ఏళ్ళు కావాల్సిన నేపథ్యంలో కనీసం రూపాయి కూడా కేటాయించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఇవాళ ఆందోళన చేస్తున్నాం. అయ్యా ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాలెంలో మంచినీటి చెరువు వద్ద శవాల దహన సంస్కారం చేయడానికి నిరసనగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తాము వినియోగించే నీరు కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు సమీపంలోని స్థలంలో దహన సంస్కారాలు చేయొద్దని పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ స్థలంపై కోర్టులో వివాదం కొనసాగుతోందన్నారు. కోర్టు స్టే ఉన్న కొందరు దక్కిరిస్తున్నారని గ్రామస్తులు చెప్పారు. దీనిపై ఎంఆర్ఓ పోలీసులను సంప్రదిస్తే చేతులెత్తేశారని తెలిపారు. మంచినీటి చెరువు చెంత అంత్యక్రియలు చేయకుండా చర్యలు చేపట్టాలని వారు కోరారు.
ఇది ఏడుగుళ్ళపాడు 202/1 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో శ్మశానం పెట్టడానికి ఇది కట్టారు. ఇక్కడ వద్దయ్యా, వాటర్ బాడీ ఉంది, అందరికీ ఇబ్బంది అవుద్ది, నలుగురితో మాట్లాడి చేద్దామన్నాం. మా ఇష్టం అని తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. దానికి వద్దయ్యా అని మేము చెబుతున్నాం. మా ఇష్టం అన్నారు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ సొంత స్థలం అంటుంది. సిఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ సొంత స్థలం అంటున్నాడు. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇప్పుడు చెరువుకు వాళ్ళ సొంత స్థలం, మేము కాదంటలేదు. మీరు చూడండి, చెరువు చుట్టూరు 100 అడుగులు చుట్టూరు డొంక ఉంది. మీరు అదిగో అటు పోయినా ఇటు పోయినా మొత్తం ఉంటుంది. ఇక్కడ ఒక్కసాట వాళ్ళకి ఎట్ట ఉంటుంది? చెరువు చుట్టూరు 100 అడుగులుండి ఇక్కడ ఒక్కసాట వాళ్ళకి ఎట్ట ఉంటుంది? సరే, ఆయన పెద్ద ఆయన, మేము పెట్టుకుంటున్నాము అని అంటున్నారు. మేము కాదంటలా. దీనికి పరిష్కారం ఏంది? ఎవరు చేయాలకాడా, ఎవరిని ఇబ్బంది పెట్టి చేయాలనేది మేము అడుగుతున్నాం. నీటి వనరుకి పక్కనే, నీటి వనరుకి 5 మీటర్ల దూరంలో సొంతంగా ఒక శ్మశానాన్ని క్రియేట్ చేసి శవాన్ని దహనం చేయాలని వాళ్ళు చేస్తుంటే గ్రామంలో ఉన్న నీరు కలుషితం అవుతాయి, చేయొద్దని మేము అబ్జెక్షన్ పెట్టాము. అది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మేము కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చాము. స్టే ఆర్డర్ కూడా మా చేతిలో ఉంది. స్టే తీసుకొచ్చినా దాన్ని అతిక్రమించి ఇప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి దహనం చేయాలని దానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి మా గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ అడ్డగిస్తున్నాం దీని విషయమై. ఇప్పుడు నీటి వనరు పక్కన చేయకూడదు, పక్కన అందరు రైతులు ఉన్నారు, రైతులు యాక్సెప్ట్ తీసుకోవాలి కదా శవాన్ని దహనం చేయాలంటే. ఏం లేకుండా వాళ్ళు మా సొంత స్థలం ఉందని అంటున్నారు. ఆ సొంత స్థలానికి కూడా ప్రూఫ్లు లేవు. సొంత స్థలం అంటే గవర్నమెంట్ ఎవరికైనా పట్టాలు ఇచ్చినప్పుడు గృహ నివాసానికో లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి పట్టా ఇస్తారు. దాంట్లో 200 ఫ్యామిలీస్ వాడే వాటర్ పక్కన నేను తీసుకొచ్చి ఒక శవాన్ని తగలబెడతాను, బూడిద మొత్తం అక్కడ కలిసిపోద్ది, ఎలా అయినా పర్వాలేదు అని అంటే ఊరు రిసోర్స్ మొత్తం ఏమవ్వాలి మేడం? మీరు చెప్పండి. నేను ఆల్రెడీ కాల్ చేశానండి, మీ ఎంపీడీఓ కూడా కాల్ చేశాను, బట్ కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మేడం ఇక్కడ ఇష్యూ జరుగుతుంది, మీరు రండి అంటే మీరేమో జనరల్ బాడీ మీటింగ్ లో ఉన్నాం, మేము రావడానికి వీలవదంటే లా అండ్ ఆర్డర్ డిఎస్పీని అడిగితేనేమో డిఎస్పీ ఏమో ఎంఆర్ఓ ఆర్డీఓలతో మాట్లాడండి, మాకు పొగాకు రైతులను ఆదుకోవాలని క్వింటాల్కు 25,000 రూపాయల ధర ప్రకటించాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ సంస్థల ద్వారా పొగాకు కొనాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరారు. పొగాకుకు మార్కెట్లో వస్తున్న ధరలతో తీవ్ర నష్టాలు వస్తున్నాయని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పొగాకు రైతులు దాదాపు నెల 15 రోజుల నుంచి ఈ జిల్లాలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నారు. బోర్డు దగ్గరికి 1000 మంది పైగా రాయబారం వెళ్ళారు. మొన్న 19వ తేదీన ఎప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాక్టర్లతోటి 500కు పైగా ట్రాక్టర్లతోటి ఒంగోలులో నిరసన తెలియజేస్తూ ప్రదర్శన చేశారు. దీనంతా కారణం ఏంటంటే పొగాకుకి గిట్టుబాటు రేటు ఇచ్చేసి ఆదుకోమని చెప్పి ఇవాళ మాకున్నటువంటి గత 40 సంవత్సరాలు పైకాలం అనుభవంలో ప్రభుత్వం కొనుగోలు చేయమన్నంత మాత్రాన వ్యాపార సంస్థలు కొనుగోలు చేయవు. ఎప్పుడు కొనుగోలు చేస్తాయి? నిధులు విడుదల చేసి ప్రభుత్వ రంగ సంస్థలని మార్కెట్లో ప్రవేశపెట్టి కొనుగోలు చేస్తే అప్పుడు వారికి అవసరమైనటువంటి పొగాకు అవసరమైన కొంత ముందుకు వస్తాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట పశు వైద్యశాలలో వైద్యుడు విధులకు డుమ్మా కొడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వైద్యశాలకు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. పశువులకు వైద్యం అందక పలు ఇబ్బందులు పడుతున్నామని రైతులు విచారం వ్యక్తం చేశారు. అత్యవసరమైతే పశువులకు వైద్యం చేసేవారు లేరని రైతులు వాపోయారు. సహాయ సంచాలకు అలసత్వం వహిస్తుంటే కింద స్థాయి ఉద్యోగులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హామీ ఇచ్చిన చోటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని 98 జీవో బాధితులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో 91 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముంపు నిర్వాసితుడు జయన్న కన్నీరు కార్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి యవదాస్తిని కోల్పోయిన ముంపు బాధితులకు పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బాధితులు వాపోయారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు పొలాలు సర్వం కోల్పోయిన వాళ్ళను నాకు ప్రభుత్వ పరిహారం నిమిత్తము 1986లో
ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున ఇస్తానని జీవో 98 ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలో భాగంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు 22 సంవత్సరాల నుండి అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇస్తున్నారు. అలాగే 2024లో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సమయంలో అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తారని ఆయన ప్రకటించున్నారు. 2019 సంవత్సరంలో గౌరవీయ పవన్ కళ్యాణ్ గారు భద్రాచలంలో లేబర్ అధికారి కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల నుండి బతుకు తెరువు కోసం ఎందరో వలస కూలీలు వచ్చి హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సూపర్ మార్కెట్లు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఆయా సంస్థల యజమానులు వారి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారంటున్నారు. పైగా ఎక్కువ గంటలు పనిచేస్తున్నారంటున్నారు. అయినా భద్రాచలం లేబర్ అధికారి పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్న దళారులు కూడా వారిని దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హనుమకొండ జిల్లా పున్నెలు గ్రామంలో భార్య, 2 కుమార్తెలను చంపి మహమ్మద్ అజరుద్దీన్ బెయిల్కు ఇవ్వడంపై బాధిత కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట మృతురాలు పరాహత్ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. బెయిల్పై బయటకు వచ్చిన అజరుద్దీన్ తమను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కూడా ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 3 ప్రాణాలను బలిగొన్న మహమ్మద్ అజరుద్దీన్కు చట్టపరంగా కఠిన శిక్ష వేయాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఫర్హాద్ వాళ్ళ అమ్మ నేను చదువుకున్న పిల్ల అది. దానికి 2 బిడ్డలు పుట్టిల్లు, పెళ్లి చేసిన 2 బిడ్డలు పుట్టిల్లు, మళ్ళీ 2 అబార్ట్ చేపించిల్లు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మా పండుగకు వచ్చింది, వచ్చిన తీసుకుపోయిండు. ప్రెగ్నెంట్ వచ్చింది తెలిసిన తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్పిండట. వాళ్ళ అమ్మకి చెప్తే అమ్మన్నదట, నీకు 2 ఆడపిల్లలు పుట్టిల్లు, మళ్ళీ 2 అబార్ట్ చేపించిల్లు, మళ్ళీ నీకు ఎందుకు వద్దు అని తీసుకుపోయిందట. హాస్పిటల్ తీసుకుపోయింది. అబార్ట్ చేయమంటే నా బిడ్డ ఒప్పుకోకపోతే ఇక ఉండని అని చెప్పి మళ్ళీ ఏం చేసిండు, ఐస్ క్రీమ్ దింపితేనని తీసుకుపోయిండు. 1000 తీసుకుపోయి ఏం చెప్పుకున్నారో తల్లి తండ్రి అందరు ఏం మాట్లాడుకు తెలియదు. 8 గంటల రాత్రికి తీసుకుపోయిండు. నాకు ఒక బిడ్డ చదువుకున్న బిడ్డను పెళ్లి చేసి ఇచ్చిన 2 పిల్లలైంది సార్. ఒక పిల్ల పేరు ఉమేరా, ఒక పిల్ల పేరు ఐషా. అయితే ఈ 2 పుట్టినాక మళ్ళా గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మళ్ళీ ప్రెగ్నెంట్ వస్తే తీపిచ్చిల్లు. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది, మళ్ళీ తీపిచ్చినాక మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పండుగకు మా ఇంటికి వచ్చింది. ప్రెగ్నెంట్ అని మళ్ళీ తెలియగానే ఇంటికి తీసుకుపోయింది. ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మతో చెప్పిండు, అమ్మమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే మీకు ఇదివరకు ఆడపిల్లలు అవుతారు ఊకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గంజాయి మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డీఎస్పీ వెంకన్నబాబు ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ తాటిపాముల సురేష్ బృందం పలు ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, నార్కోటిక్ బృందం తనిఖీలు చేశారు. గంజాయి సేవించిన, మత్తు పదార్థాలు వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకన్నబాబు హెచ్చరించారు. ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన మెటీరియల్ అమ్ముతున్నారని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా పాంటేలాలు, చిన్న కిరాణా షాపులు, ఐసోలేటెడ్ ప్లేస్లలో గంజాయికి సంబంధించిన అమ్ముతున్నారని చెప్పేసి, మనకి సిగరెట్లలో చిన్న సిగరెట్లలో టబాకో పడేసి గంజాయి వాడుతున్నారు చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ ఇల్లందులో ఉన్న స్కూల్ పిల్లలు. ఆ తర్వాత మార్కాపురం జిల్లా అమ్మవారిపల్లెలో భూమి తగాదాలో వృద్ధుడు వెంకటేశ్వర్లపై కొందరు దాడి చేసి గాయపరిచారు. తన భూమిని ఆక్రమించేందుకు కొందరు యత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. దీనిపై పలుమార్లు చర్చలు జరిగాయని, భూమి యాజమాన్యంపై చట్టపరంగా నిర్ణయం వచ్చాక ఎవరికి హక్కు ఉంటే వారు తీసుకోవాలని తాను సూచించానని వెంకటేశ్వర్లు తెలిపారు. తన మాటలను పట్టించుకోకుండా ప్రత్యర్థి కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యానం శివారు సావిత్రి నగర్లో 1,30,00,000 రూపాయలతో పునర్నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ప్రతిష్ఠ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఆగమ సలహాదారు వెంకట జనార్దనాచార్యులు బ్రహ్మోత్సవంలో ఈ ప్రతిష్ఠ జరిగింది. 20 మంది ఋత్వికులు 3 రోజులు ప్రత్యేక పూజలు చేసి విగ్రహ ప్రతిష్ఠను శాశ్వతంగా పూర్తి చేశారు. 12 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. చివరి రోజు మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం, దివ్యాశీస్సులు పూజలు నిర్వహించి ఉత్సవాలను ముగించారు. కోదండరామస్వామి వారి శిలా విగ్రహ జీవద్వయస్తం ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు త్రయాణిక దీక్షతో అంటే 3 రోజుల దీక్షతో జరిపించబడినాయి. మొత్తం ఒక 20 మంది ఋత్వికలతోటి 14 మంది
యజమాని దంపతులతోటి గ్రామ భక్తుల సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని 3 రోజులు యజ్ఞయాగాది కార్యక్రమాలని కూడా నిర్వర్తించడం జరిగింది. మొట్టమొదటి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాసనం, దీక్షాధారణ, అలాగే పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాసం. ఆలయాల అభివృద్ధికి, కొత్త ఆలయాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు మార్టూరు ఎమ్మెల్యే సాంబశివరావు. రాష్ట్రంలోని ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా మార్టూరులో నిర్మించిన వెంకటేశ్వర స్వామి గుడిలో విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభ స్థాపనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులు, దాతల సాయంతో దాదాపు ₹1 కోటికి పైగా ఈ ఆలయం నిర్మాణానికి ఖర్చు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఈ మహోత్సవం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈశాన్యంలో మీరు ప్రదక్షిణ మాత్రం